లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఆకుల ప్రిస్కిలా గురించి తెలుసుకుందాము. ఆకుల చెల్లాచెదురైన యూదులలోని ఒక యూదుడు. ఉత్తరాసియా మైనరులోని ఒక ప్రాంతానికి చెందినవాడు. ఆయన భార్య ప్రిస్కిల్లా రోమాలో స్థిరపడ్డారు. పొంపే యెరూషలేమును పట్టుకుని రోమ్కు ఎంతోమందిని బానిసలుగా నడిపించినప్పటి నుండి ఆ నగరంలో యూదుల సమాజం పెద్ద సంఖ్యలోనే ఉంది. వాస్తవానికి రోమన్ అభిలేఖలను ఆ ప్రాచీన పట్టణంలో చాలా ఎక్కువగానే ఉండేవి. రోమా నుండి వచ్చిన అనేక మంది యూదులు పెంతెకోస్తు పండుగ దినమున యెరూషలేములో ఉన్నారు. వారు సువార్తను అప్పుడు విన్నారు. బహుశా వారి ద్వారానే క్రైస్తవ వర్తమానం రోమా సామ్రాజ్యపు రాజధాని మొట్టమొదటిసారిగా చేరుకుంది. అయితే తరువాత చక్రవర్తి క్లౌదియా ఆజ్ఞ ప్రకారం యూదులు రోమా నుండి బహిష్కరింపబడ్డారు. అలా అపోస్తలుడైన పౌలు ఆకుల ప్రిస్కిల్లాను గ్రీకు నగరమైన కొరింథీలో కలిశారు. పౌలు కొరింథీకు చేరుకున్నప్పుడు ఆకుల ప్రిస్కిల్లాలు దయాపూర్వకంగా ఆతిథ్యాన్నిచ్చి పనిని కూడా కల్పించారు. ఎందుకంటే వారిది ఒకే వృత్తి, అదే డేరాలు కుట్టే వృత్తి. డేరాలు కుట్టడం అనేది సులువైన పనేమీ కాదు. డేరాలు కుట్టడంలో గట్టి గరుకైన పదార్థాన్ని లేక తోలు ముక్కల్ని కోయడం, కలిపి కుట్టడం ఇమిడి ఉంటుంది. డేరాలు కుట్టేవారి విషయంలో నిపుణత మరియు శ్రద్ధ అవసరమయ్యే వృత్తి. వారు ప్రయాణంలో విడితి చేసేటప్పుడు ఎండ నుండి, వర్షం నుండి రక్షణ అందించడానికి లేక ఓడలో సామాన్ల గదిలో సామాన్లు కట్టడానికి ఉపయోగించే ముతక బట్టను, గట్టి బట్టలను ఉపయోగించి పనిచేసేవారు. ఆకుల, పౌలు ఇద్దరూ కూడా డేరాలు కుట్టడంలో తన నైపుణ్యాన్ని వారు యవ్వనులుగా ఉన్నప్పుడే పొంది ఉంటారు. ఆ అనుభవం తర్వాత చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు మనకు రుజువైతుంది. ఆకుల ప్రిస్కిల్లాలతో పాటు తాను కొరింథీలో చేసిన పని ఎవరికీ భారముగా ఉండకుండా సువార్తను ప్రకటించాలని తన ప్రధాన కార్యానికి మద్దతునిచ్చే మాధ్యమం మాత్రమేనని పౌలు వివరించారు. స్పష్టంగా ఆకుల ప్రిస్కిల్లాలు పౌలు యొక్క మిషనరీ సేవ సౌకర్యవంతంగా ఉండేలా చేయడానికి తాము చేయగలిగినదంతా చేయడంలో సంతోషించారు. వినియోగదారులకు అటుగా వెళ్తున్న వారికి అనయిత సాక్ష్యం ఇవ్వడానికి ఈ ముగ్గురు స్నేహితులు తమ పనిని ఎన్నిసార్లు ఆపారో ఎవరికి తెలుసు. డేరాలు కుట్టే తమ పని అల్పమైనదని మరియు అలసటను కలిగించేది అయినప్పటికీ వారు ఆ పని చేయడానికి సంతోషించారు. దేవుని ఆసక్తులను పెంపొందించడానికి రాత్రింబగళ్ళు కూడా పనిచేశారు. పౌలు తాను కొరింథీలో ఉన్న 18 నెలల పాటు తన మిషనరీ కార్యకలాపాల కేంద్ర స్థావరంగా ఆకుల ఇంటిని ఉపయోగించుకున్నారు. అలాగైతే ఆకుల మరియు ప్రిస్కిల్లా మాసిదోనియాలో నుండి వచ్చిన శీల, తిమోతిలను కూడా అతిథులుగా ఆహ్వానించడంలో సంతోషించారు. అటు తర్వాత ప్రామాణిక బైబిల్ పుస్తకాలలో భాగమైన దెస్సలోనికీయులకు రాసిన 2 ఉత్తరాలు అపోస్తలుడైన పౌలు ఆకుల మరియు ప్రిస్కిల్లా వద్ద ఉంటున్నప్పుడు రాసి ఉండొచ్చు. ఈ సమయంలో ప్రిస్కిల్లా, ఆకుల ఇల్లు దైవ పరిపాలనా కార్యకలాపాలకు నిజమైన కేంద్ర స్థావరంగా ఉండేది. పౌలు చేతనే బాప్తిసం పొందిన అకయ ప్రదేశంలోని మొట్టమొదటి క్రైస్తవులైన స్టెఫెను మరియు అతని ఇంటి వారు ప్రసంగాలను ఇవ్వడానికి తన ఇంటిని ఉపయోగించుకోవడానికి అనుమతిచ్చిన తీతియు యూస్తు తన కుటుంబం అంతటితో పాటు సత్యాన్ని స్వీకరించిన సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు వంటి అనేక మంది ప్రియమైన స్నేహితులు ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. తెర్తి పౌలు కార్యదర్శి అయిన ఈయనకు రోమియులకైన తన పత్రికను చెప్పి వ్రాయించాడు. మరియు దగ్గరలోని కెంక్రియా సంఘంలోని ఒక విశ్వసనీయురాలైన సహోదరి అయిన ఫిబే, ఈమె కొరింథు నుండి రోమ్కు ఉత్తరాన్ని తీసుకుని వెళ్తూ ఉండొచ్చు. పౌలుతో ఆకుల ప్రిస్కిల్లాల స్నేహం ఎంత సన్నిహితంగా ఉందంటే వసంతంలో కొరింథీను విడిచి వెళ్లేటప్పుడు వారు ఆయనతో పాటుగా బయలుదేరి ఎఫెసు వరకు వచ్చారు. వారు ఆ నగరంలో ఉండి అపోస్తలుని తదుపరి సందర్శన కొరకు పునాది వేశారు. సువార్తను నైపుణ్యంతో బోధించే వీరు వాక్చాతుర్యం గల అపోల్లోను చేర్చుకుని దేవుని మార్గము మరిపూర్తిగా అర్థం చేసుకోవడంలో ఆయనకు సహాయపడి ఆనందించింది ఇక్కడే. తరువాత వారు రోమ్కు తిరిగి వచ్చినప్పుడు పౌలు యొక్క 2 స్నేహితులు తమ ఇంటిని క్రైస్తవ కూటాల కొరకు అందుబాటులో ఉంచుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడంలో కొనసాగారు.
బహుశా పౌలు కూడా తన ఎఫెసులో ఉన్నప్పుడు ఆకులాల పిస్కిలాలతో ఉండి ఉండొచ్చు. వెండి కంసాలలు గలిబిలి జరిగిన సమయంలో ఆయన వారి వద్ద ఉన్నాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23 నుండి 31లోని ప్రకారము వెండి గుళ్ళను చేసిన కంసాలలు సువార్త ప్రకటనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు పౌలు ఆ మూక ముందుకు వెళ్లి ప్రమాదంలో పడకుండా సహోదరులు ఆయనను అడ్డగించారు. కొంతమంది బైబిల్ వ్యాఖ్యాతలు సరిగ్గా అటువంటి అపాయకరమైన సందర్భంలోనే పౌలు తాను బ్రతుకుతాడనే నమ్మకం లేనట్లు భావించి ఉండొచ్చని, ఆకుల్లా మరియు ప్రిస్కిల్లాలు ఏదో విధంగా కలగజేసుకుని తమ ప్రాణాలను ఇవ్వడానికైనా తెగించి ఉంటారని చెప్తూ ఉంటారు. అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రికలో ఇలా పేర్కొన్నాడు: క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును ఆకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతులై ఉండురారు అని రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో రాసుంటుంది. అల్లరి అడిగిన తరువాత పౌలు